హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. కొంతమంది వ్యక్తులు అడిగే ప్రశ్నలకి సమాధానం. ముఖ్యంగా భాగ్యనగరంలో ఈ మధ్య అనేక కట్టడాలు వెలుస్తున్నాయి. అంటే కట్టడాలు అంటే పెద్ద పెద్ద కట్టడాలు, పొడుగైన సౌధాలు, 42 అంతస్తులు, 50 అంతస్తులు, 70 అంతస్తులు కడుతూ ఉన్నారు. సరే, అదొక రకమైనటువంటి మంచి ప్రయోజనం కలిగించేది, అంటే ఒక రకమైన అభివృద్ధి. మరొక రకంగా మనమే పంటలని నాశనం చేసుకుంటూ సౌధాలు కట్టుకుంటాం. ఇదొక వ్యతిరేకత, అంటే అవివేకంతో చేసే పనులు. పంట పొలాలని నాశనం చేసుకుంటూ చేసేటువంటి ఏ పని కూడా మనకి ఆనందాన్ని కలిగించదు, క్షణికమైన ఆనందం మాత్రమే ఉంటుంది. ఆ విషయం పక్కకు పెడదాం. ఇలాంటి సౌధాలు వెలుస్తున్న చోట కొద్దిమంది మనకి అంటే బిల్డర్లు ఉంటారు, మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మంచి మంచి పెద్ద పెద్ద బిల్డర్లే వచ్చారు. స్వామి, ఒక 15 ఎకరాల పొలం తీసుకున్నామండి. మరి ఆ పొలం తీసుకున్నప్పుడు పొలానికి 2 వైపులా శ్మశానం ఉండిందట. మరి దాన్ని ఏం చెయ్యాలి అంటే, శ్మశానం ఎప్పటి నుంచి ఉందయ్యా అని అడిగాను నేను. గత 50 సంవత్సరాల నుంచి అందులో శ్మశానం ఉందటండి. ఒకవైపు మాత్రం 22 సంవత్సరాల నుంచే శ్మశానం ఉందట. ప్రస్తుతం మాత్రం ఒక 10 ఏళ్ళుగా శ్మశానంలో అక్కడ ఎవరు ఏం చేయడం లేరు అని చెప్పబడింది. మరి దీని ప్రభావం చేత మరి కట్టాలా లేదా వద్దా అన్న ప్రశ్న అదొకటైతే, మనకి భాగ్యనగరంలోనే రోడ్ల మీద, దాదాపుగా అమీర్పేట పంజాగుట్ట వెళ్తున్నటువంటి రోడ్డు మీద కొన్ని సమాధులు కనబడతాయి. రోడ్డు మీద కనబడతాయి, మనకి పంజాగుట్టలో కూడా కనబడతాయి సమాధులు. సరే, ఆ సమాధుల పక్కన అపార్ట్మెంట్లు, అలాగే ఆ పక్కన షాపులు, అలాగే ఒకవైపున భోజనశాలలు కనబడుతుంటాయి. మరి ఇవి ఎంతవరకు వాస్తుపరంగా అనుకూలంగా ఉంటాయా అని అడిగితే నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఆయా మతాల యొక్క శ్మశానాల దగ్గర వారు మాత్రమే నివసించగలిగేటువంటి అవకాశం ఉంటుంది తప్ప, అంటే షాపులు పెట్టుకొని ఏదో పంక్చర్ దుకాణాలు, మెకానిక్ దుకాణాలు తప్ప భోజనశాలలు కానీ, సౌందర్య సాధనాలు అమ్మే కానీ, ఇతరత్ర ఏదైనా మంచి వ్యాపారం కానీ అక్కడ నిలబడదు, అది సాగదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్ని చేసినా సరే, మీరు ఎంత చేసినా సరే అది సాగే అవకాశం కష్టం. ఎందుకంటే అది శ్మశానం మీద వచ్చేటువంటి పొగ, శ్మశానం మీద వచ్చేటువంటి ఆ యొక్క ధూమం, అంటే పొగలాకుండా కూడా కొంత ధూమం ఉంటుంది, కొన్ని వాసనలు. ఎంత నువ్వు లోతుగా పాతి పెట్టినా, ఎంత పాతి పెడతావు? 6 గదాల్లో పాతి పెడతావు. ఎన్ని పాతి పెడతావు? ఎన్ని శవాలు వస్తుంటాయి? సంవత్సరానికి కనీసం ఒక 10-15 శవాలు వస్తూనే ఉంటాయి. మరి అటువంటి శవాలని పాతి పెడుతున్నప్పుడు వాటిలో వచ్చేటువంటి భాస్వరము, ఇతరత్ర అనేకమైనటువంటి వాసనలన్నీ కూడా భూమి పొరల్లోంచి వస్తూనే ఉంటాయి. భూమి కిందికి అవి లోపలికి వెళ్తూనే ఉంటాయి. అంటే ఒక రకమైనటువంటి బయోగ్యాస్ తయారవుతుంది. అంటే ఈ యొక్క శవాల యొక్క కుళ్ళంతా కూడా గ్యాస్గా తయారవుతుంది. కింద నుంచి పొరలుగా వెళ్తూనే ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఎక్కడి దాకా వ్యాపిస్తుంది? కనీసం ఎంత లేదన్నా 100 మీటర్ల వరకు వ్యాపిస్తుంది. 100 మీటర్లు ఖచ్చితంగా వ్యాపిస్తుంది. కాబట్టి మనము ఇప్పుడు ఆలోచించండి, శ్మశానాలకు దగ్గరగా ఉండాలా లేదా బలవంతపు శ్మశానాలుగా ఏర్పాటు చేస్తున్నారా? అది ఆలోచించండి. కేవలం ఇతరత్ర వాళ్ళ యొక్క ఆస్తుల్ని లాగుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారా కొంతమంది? ఇది కూడా ఆలోచించాలి మనం. కాబట్టి ఈ శ్మశాల దగ్గరటువంటి విషయాల్లో, అక్కడ ఇళ్లల్లో మనము నివాసము ఉండకూడదు. అయ్యో స్వామి, పెద్ద అపార్ట్మెంట్ స్వామి, ఆల్రెడీ 40 ఫ్లాట్లు ఉన్నాయి, మాకు తెలియకుండా అందులోకి వచ్చేసాం, అది ఎంతకుముందు ఎప్పుడు ఉందంట, 10 ఏళ్ళ నుంచి వాడుతులేదు దాన్ని, ఇప్పుడు ఏం చెయ్యాలి? రైట్. మరి అనంతకోటి దరిద్రాలకి, శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సిన పని, శ్మశానం ఉన్నప్పుడు శ్మశానానికి మీ యొక్క అపార్ట్మెంట్కి మధ్యలో ఏదైనా దారి ఉన్నా అక్కడ ఖచ్చితంగా చేయాల్సిన పని, ఆ శ్మశానానికి చుట్టూగా మీరు ఖచ్చితంగా తులసి చెట్లని పెంచాలి, మారేడు మొక్కల్ని పెంచాలి. లేదు, మన శ్మశానానికి మనం ముట్టుకోలేం కదండి, వాటికి ఇబ్బంది ఉన్నప్పుడు నీ ఇంటి చుట్టూ, నీ అపార్ట్మెంట్ చుట్టూ కూడా తులసి మొక్కల్ని విరివిగా నాటాలి. తులసి ఎక్కడ తులసి ఉండాలి నీకు. తులసి ఇంకా ఇతరత్ర పూల జాతి మొక్కల్ని పెట్టుకోండి, డిజైన్ కోసం వేరే మొక్కలు నాటండి పర్వాలేదు, మామిడి మొక్కలు నాటండి, వేప చెట్లు నాటండి పర్వాలేదు. కానీ ముఖ్యంగా ఉండవలసినవి తులసి మొక్కలు. తులసి వనమే ఉండాలి, మారేడు వనం, తులసి వనం. ఇంత స్థలం ఉన్నా సరే తప్పుడు ఆ స్థలంలో ఒక అంచుగా మీరు తులసిని పెట్టుకుంటూ వెళ్ళిపోండి. మీ అపార్ట్మెంట్ చుట్టూ ఎంత తులసి ఉంటుందో అంత దాని నుంచి నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి శ్మశానంలో ఒకవేళ శ్మశానాన్ని కూడా తీసేయాలి స్వామి, దాన్ని తీసేయాలి, దాంట్లో కన్స్ట్రక్షన్ అయింది, ఏం చేయాలి మరంటే తప్పదు. మీరు తప్పకుండా 41 రోజులు అపార్ట్మెంట్ వాసులందరూ కూడా ఎక్కడైతే శ్మశానానికి ఆనుకుందో, ఎక్కడైతే ఉందనుకుంటున్నారో అక్కడే, అంటే కింద పార్కింగ్ స్థలంలో కానీ ఎక్కడైనా సరే తప్పనిసరిగా మీరు ఖచ్చితంగా మీరు సుదర్శన హోమము, అతిరుద్ర హోమం చేసుకోవాలి. అతిరుద్ర హోమం, సుదర్శన హోమం ఎన్ని రోజులు చేయాలండి? 41 రోజులు చేయాలి. అమ్మ బాబాయ్, 41 రోజులు చేయాలా? బోర్డు ఖర్చు అవుతుందండి. మరి బోర్డు ఖర్చు కావాలా?
క్షణంలో పోవడం కావాలా మీకు? శ్మశానం మీద కూర్చున్నారు మీరు, మరి పోవడం కావాలా? 10 రోజుల్లో పోతారు, లేదా 10 ఏళ్ళలో పోతారు. మంచి ఆరోగ్యంగా ఉన్నవాడు, దిట్టంగా ఉన్నవాడు దట్టంగా వెళ్ళిపోతాడు. కాబట్టి అకాల మరణం కావాలా, లేదా 10 రూపాయలు ఖర్చు అయినా సరే పరమేశ్వరుడు అనుగ్రహం కావాలా? ఆలోచించుకోండి. కాబట్టి శ్మశానానికి దగ్గరగా ఉన్న, శ్మశానం మీద కట్టినా సరే ఇటువంటివి చేసుకోవాలి. శ్మశానం దగ్గరగా ఉంటే తప్పకుండా మీరు బిల్వ మొక్కలతో జీవం ఏర్పడుతుంది. అవుతున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, అంతకుముందు ఉన్నటువంటి 50 ఏళ్లలో ఉన్నటువంటి ఆ శరీరం యొక్క ఎముకలు, బొముకలు, వచ్చేటువంటి రసాలు, భాస్వరము, పొగలు, ఇతరత్ర ఏవైనా సరే, బూడిదలు కానీ ఏవైనా సరే మనకి మన వైపు రాకుండా కాపాడగలిగే శక్తి తులసి అమ్మవారికి మరియు మారేడు మొక్కలకి ఎక్కువగా ఉంటుంది. ఇవి చేయాల్సిందే. అలాగే ఒకవేళ తెలియకుండా శ్మశానానికి ఆనుకొని కట్టేశాం, శ్మశానానికి ఆనుకొని శ్మశానానికి కాంపౌండ్ వాళ్ళు దాటిపోయామండి, దాని కట్టడం జరిగింది, మాకు తెలియదు, అప్పుడు ఎప్పుడో 15 ఎకరాలు అమ్మారు మాకు, మధ్యలో శ్మశానం ఉండిందట, ఇప్పుడు మ్యాప్లో చూసాం మేము, అటువైపు కూడా శ్మశానం ఉండిందట. అప్పుడు ఎక్కడెక్కడైతే మీకు శ్మశానం ఆనవాళ్ళు కనిపించాయో అక్కడెక్కడ రుద్ర సుదర్శన హోమాలు చేసుకోవడం, మళ్ళీ అక్కడ కూడా తులసి వనాన్ని సృష్టించడం. అలాగే మీ యొక్క అపార్ట్మెంట్లో ఖచ్చితంగా గోసేవ చేసుకునే ప్రయత్నించండి. గోమాతని ఉంచండి. గోవుని, దూడని మీరు సంరక్షించాలంటే 2 గోవులని, 2 దూడలున్నటువంటి గోవులని తప్పకుండా మీరు ఒక షెడ్ వేసి గోవుని ఇక్కడ ఉంచితే అపార్ట్మెంట్ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది. ఏ అపార్ట్మెంట్లో అయితే గోవు ఉంటుందో 2 జంటు గోవులు, ఇంకా వీలైతే మీరు ఒక వృషభాన్ని, గోవును కూడా ఉంచండి, జంటలు ఉంచండి. అప్పుడు తప్పకుండా మీకు అత్యంత అపార్ట్మెంట్లో ప్రతి ఇంట్లో, ప్రతి ఫ్లాట్లో అఖండమైనటువంటి లక్ష్మీ ప్రాప్తి ఉంటుంది. బట్ ఈ ఫ్లాట్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళు వెళ్ళి గోసేవ చేసుకోవాలి. ప్రత్యక్ష గోసేవ చేయాలి. మీ పిల్లలతో సహా ఆవులని, ఎద్దులని కడగాలి, దూడల్ని కడగాలి, అంత శుభ్రం చేయాలి. శుభ్రం చేసి వాటికి సరైనటువంటి పదార్థాలు పెట్టాలి. అలా పెట్టినప్పుడు మీకున్నటువంటి శ్మశానపు దగ్గర ఉన్నటువంటి దోషం అంతా కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ మీరందరూ అటువంటి చోట కనుక మీ నిర్మాణం ఉన్నట్టయితే, లేదా అటువంటి పక్కన మీకు ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఉన్నట్టయితే, ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఉందనుకోండి, అటు తులసి పెట్టే అవకాశం లేదు. తులసి పెట్టాలి ఖచ్చితంగా. మీరు రుద్రహోమం చేసుకున్నా, సుదర్శన హోమం చేసినా, తులసి వనం ఏర్పంటే ఆ గోడ మొత్తంగా మీరు తులసి పెట్టాల్సిందే. నువ్వు ఏదన్నా చెయ్యి, పక్కోడిది ఏ మొత్తం వాడిదైనా సరే, నీకు కనుక అది అడ్డంగా ఉంటే ఖచ్చితంగా నీ గోడ మీదనే తులసిని పెట్టండి, బ్రహ్మాండంగా బారుగా పెట్టండి, మారేడు పెట్టండి. తర్వాత రుద్రహోమం, అది వ్యాపార స్థలంలో కానీ, గృహ నివాస సముదాయంలో కానీ ఎక్కడైనా సరే అదే పోనీ మాకు ఒక 5 మీటర్ల దూరం ఉందండి, మధ్య రోడ్డు ఉందండి, అయినా సరే దాని ప్రభావం మీకు ఉంటుంది. ఏదో ఒకటి ఎవరికో ఒకళ్ళకి అనారోగ్యంతో కానీ, లేకపోతే వస్తువులు పోవడం కానీ, లేకపోతే భార్యాభర్తల మధ్య ఇబ్బంది కానీ, తల్లిదండ్రులకి ఇబ్బంది కానీ, మంచం మీద పడడం కానీ, ప్రతిసారి ఏదో మానసికమైన రోగం కానీ, అనవసరమైన జబ్బులు కానీ, శత్రుభావనలు కానీ ఏదో ఒకటి మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అది కనుక మనకి 10 మీటర్ల దూరంలో ఉండి మన అపార్ట్మెంట్ కనుక దాని యొక్క ప్రభావం పడుతున్నట్టయితే, పోనీ మీ యొక్క అపార్ట్మెంట్ నీడ శ్మశానం మీద పడినా సరే అది మీకు ప్రమాదమే. మన అపార్ట్మెంట్ నీడ కూడా శ్మశానం మీద పడకూడదు, అది మనకి ప్రమాదం కలిగిస్తుంది. ఎందుకంటే అనేకమైనటువంటి ప్రేతాత్మల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రేతలకి సరైనటువంటి పిండ ప్రదానం జరిగిందో, తర్పణాలు జరిగినాయో, ఏ కులం వాళ్ళు, ఏ మతం వాళ్ళు తెలియదు. కాబట్టి ఆ ప్రేత ప్రభావం మన మీద ఉంటుంది. కనుక మనం మనకున్నంత వరకు ఇటువంటివి చేసుకోవడం వల్ల ప్రయోజనం. ఇవి సామూహికంగానే జరగాలి. కాబట్టి తప్పకుండా ఇవి చేసి మీ యొక్క అపార్ట్మెంట్ కానీ, మీ యొక్క గృహ సముదాయాలకు కానీ, వ్యాపార సముదాయంలో ఆర్థిక ఐశ్వర్య ఆనందాది శుభయోగాలు పొందుకోవాలని కోరుకుంటూ, ఇలాంటి మరిన్ని విశేషాల గురించి ఏవైనా మీకు అనుమానాలు ఉంటే తప్పకుండా వెంటనే మన ఛానల్కి మెసేజ్ చేయండి, ఆఫీస్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. జన్మజాతకాలు చూపించుకోవడానికి తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. ఇలాంటి విశేషాల గురించి మన ఛానల్ని మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.